17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం. ఓయి కురురాజా, ఇంకా అర్జునుడితో శ్రీకృష్ణుడు ఏమంటున్నాడయ్యా అంటే ఏమంటున్నాడయ్యా? శాస్త్రజ్ఞానము లేకున్నను తగున ఎడలా, శాస్త్రజ్ఞానము లేకున్నను తగని శ్రద్ధ ఎడలా, ఫలమునందెదరు వారికి కలిగిన భక్తి వలన బాబు, ఫలమునందెదరు వారికి కలిగిన భక్తి వలన బాబు. ఈ శ్రద్ధ కూడా సాత్వికం, రాజసం, తామసం అనే 3 విధాలుగా ఉంటుంది. పూర్వజన్మమును అనుసరించి ఏ పుట్టునయ్య శ్రద్ధ, పూర్వజన్మమును అనుసరించి ఏ పుట్టునయ్య శ్రద్ధ, శ్రద్ధతోడ దేవతల కొలుతురు సాత్వికు జనులంతా, శ్రద్ధతోడ దేవతల కొలుతురు సాత్విక జనులంతా. ఇంకా 2వ జాతి వారు రాజసులు పూజింతురు శ్రద్ధతో రాక్షస యక్షులను, రాజసులు పూజింతురు శ్రద్ధతో రాక్షస యక్షులను. ఇంకా మిగిలిన వారు తపేత పిశాచ సేవను చేతురు తామసులు, భూతపేత పిశాచ సేవను చేతురు తామసులు. అంతేకాక ఈ 3 తెగల వారు భుజించే ఆహారం కూడా తేడాగా ఉంటుంది. అది ఎలాగయ్యా? ఆయువు సత్వము బలమును సై వృద్ధి చేసడి తిండిని సై, రసము కలిగిన తిండిని సై, చమురు కలిగిన తిండిని సై, బలమునిచ్చడి తిండిని సై, సాత్వికులు ఉపయోగింతురు శ్రద్ధగాన భుజయింపగా. భగవద్గీత గానము పవన గంగా పానము, భగవద్గీత గానము పవన గంగా పానము. ఇంకా రాజసులు ఎలాంటి ఆహారం తీసుకుంటారయ్యా అంటే ఎలాంటి ఆహారం తీసుకుంటారయ్యా? కటిక చేదు గల తిండినే సై, రొడ్డు పురుపు గల తిండినే సై, ఉప్పు కార ఉప్పు తిండినే సై, ఘాటు కారపో తిండినే సై, దప్పిక కలిగే తిండినే సై, శోకము వచ్చే తిండినే సై, రోగము వచ్చే తిండినే సై, నియమము లేక భుజించుటే ప్రేమని తిందురు రాజసులు. భగవద్గీత గానము పవన గంగా పానము, భగవద్గీత గానము పవన గంగా పానము. ఇంకా తామసులు చల్లారినది సతి అయినది బళబళి, కుళ్ళు వాసనత గుప్పమనడిది బళబళి, అపరిశుద్ధముగనున్న తిండిని బళబడి, రసము లేనిది అయినది బళబడి, తామసులాహారముగా కొందురు తజ్ఞమోయి పార్థ, తామసులాహారముగా కొందురు తజ్ఞమోయి పార్థ. ఇక సాత్వికులు చేసే తపస్సు కూడా క్రియలో, భాషలో, భావనలో ఇలా ఉంటుంది. దేవ బ్రహ్మణ గురువుల సై, జ్ఞానుల పూజలు చేయుట సై, నిష్కాపట్యము శౌచము సై, నిర్మచర్య హింసయు సై, శారీరకమగు తపమయా సాత్వికులే చేస్తారయ్యా. భగవద్గీత గానము పవన గంగా పానము, భగవద్గీత గానము పవన గంగా పానము. పరులకు ముదము కూర్చుచు సై, ప్రియమగు మాటలు పలుకొచ్చు సై, సత్యముగా మాట్లాడుట సై, వేదము వల్లెలు వేయుట సై, నోటితో చేసే తపమయ్యా సాత్వికులే చేస్తారయ్యా. భగవద్గీత గానము పవన గంగా పానము, భగవద్గీత గానము పవన గంగా పానము. మనసు శుద్ధిగా నుండుట సై, మౌనముగా కూర్చుండుట సై, మంచి నడవడి గలుగుట సై, మనసు కట్టుబడి ఉండుట సై, మానసికంబగు తపమయా సాత్వికులే చేస్తారయ్యా. భగవద్గీత గానము పవన గంగా పానము, భగవద్గీత గానము పవన గంగా పానము. ఇంకా రాజసులు చేసే తపస్సు ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుందయ్యా? పరుల పొగట్టకు గౌరవానికై పటాటోపమునకు, పరుల పొగట్టకు గౌరవానికై పటాటోపమునకు, చేసడు తపము రాజసంబు అది చెడ్డ దారి తీయు,
చేసటి తపము రాజసంబు అది చెడ్డ దారి తీయు. ఇంకా మూడవది, తనకు ప్రజలకు బాధలు కూర్చే తపము తామసంబు. తనకు ప్రజలకు బాధలు కూర్చే తపము తామసంబు. ఇంకా దానాలలో కూడా భేదాలు చెప్తాను విను. దేశకాలము పాత్రము తెలిసి తీరు తెన్నులెరిగి. దేశము కాలము పాత్రము తెలిసి తీరు తెన్నులెరిగి. తనకు ఉపకారం కోరక చేసే దానం సాత్వికము. తన ఉపకారం కోరక చేసే దానం సాత్వికము. తిరిగి లాభమును కోరు సుమదిలో తీరని వేదనతో ఇచ్చే దానం రాజసంబని ఎరుగుమోయి పార్థ. ఇచ్చే దానం రాజసంబని ఎరుగుమోయి పార్థ. తిరస్కారముతో అవమానంతో దేశకాలములను తను యోచింపక దుష్టులకిచ్చే దానం తామసము. తను యోచింపక దుష్టులకిచ్చే దానం తామసము. నేను ఓం తత్సదనో 3 పేర్లతో నున్నవాడ నేను. ఓం తత్సదను 3 పేర్లతో ఉన్నవాడ నేను. శాస్త్రోక్తముగా యజ్ఞదానముల జపతపాదులందు. శాస్త్రోక్తములకు యజ్ఞదానముల జపతపాదులందు. బ్రహ్మవాదులు ఓంకారంతో ప్రారంభించాలి. బ్రహ్మవాదులు ఓంకారంతో ప్రారంభించాలి. ముముక్షువులు తాము మత్సు క్రతువుల సమత్వమును వీడి. ముముక్షువులు తాము మత్సు క్రతువుల సమత్వమును వీడి. తత్తని ప్రారంభించిన సో అది తగినదవును పార్థ. తత్తని ప్రారంభించిన సో అది పద్మదవును పార్థ. పరబ్రహ్మకే సర్వం బదిలే భావం గలవారు. పరమ బ్రహ్మకే సర్వం బదిలే భావం కలవారు. ధ్యానము చేసే వేళల సత్తని ప్రారంభించాలి. ధ్యానం చేసే వేళల సత్తని ఆరంభించాలి. కాబట్టి శ్రద్ధ లేక చేసేటి దానములు జపహోమాదులును. అశ్రద్ధ లేక చేసేటి దానములు జపహోమాదులను. అసత్కర్మలని రఘపర సుఖముల నందలేయలయ్యా. అసత్కర్మల విహపర సుఖముల నంద చేయవయ్యా. అను శ్రద్ధాత్రయపు విభాగ యోగము చక్రపాణి తెలిపే. అనసు శ్రద్ధాత్రయపు యోగము చక్రపాణి తెలిపే. రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా. రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా.